అదోనిలో అక్రమంగా దాచిన రేషన్ బియ్యం పట్టుబడింది. కానీ రాత్రికి రాత్రే మాయమైపోయింది. 2000 బస్తాలు కాస్త తెల్లారేసరికి 109 బస్తాలయ్యాయి. దీని వెనుకున్న దొంగలెవరు, సహకరించిన అధికారులెవరు? కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. ఇతర నియోజకవర్గాల్లో బియ్యం కొనుగోలు చేసి ఆదోనిలో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు దందా నడపడం షరామామూలయ్యిందన్నది లోకల్ టాక్. ప్రస్తుతం టీడీపీకి చెందిన కీలక నేత కుమారుడు ఈ మాఫియాలో కీ రోల్ పోషిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆదోని శివార్లోని సిరుగుప్ప సర్కిల్ సమీపంలోని ఓ గోదాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 2000 బస్తాలు బయటపడ్డాయి. తనిఖీ జరుగుతుండగా కొందరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అధికారులు పకడ్బందీగా వ్యవహరించి గోడౌన్కు తాళం వేసి వీఆర్ఓకు అప్పగించారు. అయితే రాత్రి గోడౌన్ వద్దకు ఎవరూ వెళ్లలేదు. అలాగే బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయలేదు. మర్నాడు ఉదయం వెళ్లగా గోదాంలో 109 బస్తాలు మాత్రమే ఉన్నాయని చావు కబురు చల్లగా చెప్పారు. అంటే 1500 బస్తాలకు పైగా రాత్రికి రాత్రే మాయం చేశారు. ఇంతకీ ఆ బియ్యం ఎలా పక్కదారి పట్టింది? అధికారుల సహకారం లేకుండా అది సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాత్రి సివిల్ సప్లై డైరెక్టర్ దాడి చేసినప్పుడు తీసిన వీడియోలు, ఉదయం అధికారులు గోడౌన్ ఓపెన్ చేశాక తీసినప్పుడు వీడియోలు పరిశీలిస్తే ఏ స్థాయిలో రేషన్ బియ్యం మాయం చేశారో తెలుస్తుంది. ఇంత జరిగినా ఏ ఒక్క అధికారి నోరు మెదపడం లేదు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే రేషన్ బియ్యం బొక్కిన పొలిటికల్ పందికొక్కులు ఎవరన్నది తెలుస్తుందంటున్నారు స్థానికులు.